యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రీసెర్చ్ ప్రకారం ఐటీ ఎంప్లాయీస్లో ఆల్మోస్ట్ 84% ఈ ఫ్యాటీ లివర్ అనే సమస్యతో బాధపడుతున్నారనే విషయం బయటకు వచ్చిందండి. అంటే నిజంగా కూడా ఇది ఒక రకంగా భయాన్ని కలిగించేటువంటి ఇష్యూగానే చూడాలంటారా? అసలు మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్యాటీ లివర్ అనేది 2 రకాలు ఉంటుందన్నమాట. ఒకటి ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, అంటే ఆల్కహాల్ వల్ల వచ్చే ఫ్యాటీ లివర్, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటాము. రెండోది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. అంటే ఆల్కహాల్ తీసుకొని వాళ్ళల్లో కూడా ఫ్యాటీ లివర్ సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అది ఎందుకు అని చూసినట్టయితే అనేక కారణాల వల్ల, అంటే డయాబెటీస్ కానివ్వండి, ఓవర్ వెయిట్ కానివ్వండి, సెడెంటరీ లైఫ్ స్టైల్ కానివ్వండి, వీటన్నిటి ద్వారా వచ్చే ఫ్యాటీ లివర్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని అంటామండి. మీరు అన్నట్టు ఇది అంటే ఐటీ ఎంప్లాయీస్లో కాకుండా జనరల్గా అక్రాస్ ద వరల్డ్ అండి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం ఇవాళ రేపు. బికాజ్ చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ కానివ్వండి, చేంజ్ ఇన్ హీటింగ్ హ్యాబిట్ కానివ్వండి, సో దీనివల్ల అనేక రకమైన సమస్యలు ఎదురే అవకాశాలు ఉండొచ్చు. అసలు ఏంటి సార్ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? ఫ్యాటీ లివర్ అంటే ఇప్పుడు లివర్ అనేది మనకు మన బాడీలో ఒక వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్గా చెప్పుకోవచ్చు. సో లివర్ కాన్సన్ట్రేషన్లో 5% ఆఫ్ ద వాల్యూమ్ కానీ ఫ్యాటీ కాన్సన్ట్రేషన్ ఎక్కువైనట్టయితే దాన్ని ఫ్యాటీ లివర్ అంటాం అనమాట. సో ఆ పర్సంటేజ్ని బట్టి గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 3 అని చెప్పుకోవచ్చు. అంటే గ్రేడ్ 3కి వచ్చేకల్లా ఆల్మోస్ట్ 50 to 60% ఆఫ్ లివర్ ఫ్యాటీగా ఉంటే గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ అంటాం అనమాట. సో ఇది ఫ్యాటీ లివర్ డెఫినేషన్ అదనమాట. కానీ కారణాలు చూసినట్టయితే ఆల్కహాలికా నాన్ ఆల్కహాలిక్ అనేది వేరే ఇష్యూ అది.